హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్వి టాకీస్. ఇప్పటిదాకా నేను ఎప్పుడూ బిగ్ బాస్ మీద అసలు రివ్యూ చేద్దాం అనుకోలేదు, కానీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం చేయాలనిపించింది. ఓకే, ఇక మొదలెడదామా? Plata, o plomo. Plata, o plomo. Plata, o plomo. Plata, o plomo. ఎపిసోడ్ మొదలవగానే ఇప్పట్లాగానే నేను నామినేషన్లు ఉంటాయేమో అనుకున్నా. బిగ్ బాస్ అందరినీ గార్డినర్లకు పిలిచాడు. ఈ వారం కెప్టెన్ రాము ఆల్రెడీ నామినేట్ అయిన ఫ్లోరా గారు తప్పితే మిగతా అందరూ నామినేట్ అయ్యాడని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయినట్టు ఒక పిచ్చి ఎక్స్ప్రెషన్ పెట్టేసి వాట్, నాకు రీజన్ కావాలి, నాకు రీజన్ కావాలి, నాకు రీజన్ కావాలి అని అనడం మొదలుపెట్టాడు. అందరినీ నామినేట్ చేశాడంటేనే బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుందనే కదా, కనీసం ఆ మాత్రం బుర్ర లేకుండా ఆడేస్తున్నారు అనమాట అందరూ. ఓకే, తర్వాత అందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. మీరు మీ నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలి అంటే ఆడి గెలవాలి, ఎవిక్షన్ పొందాలి. గేమ్ ఏమిటంటే గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద బెడ్ ఉంటుంది, అందరూ దాని మీద ఉండాలి. సమయానుకూలంగా బజర్ మోగేలోపు ఎవరైతే కిందకి దిగిపోతారో లేదా వాళ్ళ శక్తిని యుక్తిని ఉపయోగించి ఎదుటి వాళ్ళని కిందకి దింపేస్తారో వాళ్ళు ఈ వారం నామినేషన్లో కంటిన్యూ అవుతారు. మిగిలిపోయిన వాళ్ళు ఫర్దర్ రౌండ్స్కి ప్రొసీడ్ అవుతారు. ఇది బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్. గేమ్ మొదలయ్యే ముందు డిమాన్ కొంతమందితో కలిసి మంచి ఆలోచన వేశాడు. మనందరం కలిసి గ్రూప్ గాడి అందరినీ దింపేద్దాం, తర్వాత మనం మిగిలిపోతాం కాబట్టి మనలో మనం తోసేసుకుందాం, మిగిలిన వాళ్ళు ఫర్దర్ రౌండ్లో ఆడదాము అని. గేమ్ మొదలవగానే ఎంచక్కా అందరూ వచ్చి భోజనాలకు కూర్చున్నట్టు మంచం మీద ఎక్కేసి రిలాక్స్ అవుతాం మొదలుపెట్టారు. మంచం ఎక్కేటప్పటికి ఏమైంది ఏమో కానీ అక్కడి నుంచి అందరి స్ట్రాటజీ మారిపోయింది. అసలు బిగ్ బాస్ గేమ్ పెట్టిందే ఆడమని. వీళ్ళందరూ కూర్చొని నువ్వు దిగబ్బా, నువ్వు దిగు, నువ్వు దిగబ్బా అంటే నువ్వు దిగు, నువ్వు దిగబ్బా అంటే నువ్వు దిగు. ఏదో చిన్న పిల్లలు ఆడుకున్నట్టు తప్పితే ఒక నేషనల్ టెలివిజన్లో ఒక రియాలిటీ షోలో అసలు ఆడుతున్నట్టే ఆడుతున్నారా? అందరూ కలిసి ఒక పర్సన్ అనుకోవటం, నువ్వు దిగు, నువ్వు దిగు అని బెత్తలాడటం. లేదు, దిగటానికి వెళ్ళి దింపడానికి చూస్తుంటే ఏంట్రా, ఏం చేస్తున్నావురా, అదేంట్రా, ఇదేంట్రా. అసలు వాళ్ళు వచ్చి దింపడానికి అని తెలుసుగా, డిఫెండ్ చేసుకోవాలిగా, కనీసం మన ఎఫర్ట్ పెట్టాలిగా, ఆటలో ఫర్దర్గా కొనసాగాలన్నా ఉండాలిగా. స్పోర్టింగ్ స్పిరిట్ అనేది లేకుండా అలా కూర్చొని చూద్దాంలే బజర్ మోగిలోపు ఎవరో ఒకరు దిగితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళందరిలో ఒకళ్ళు మాత్రం కొంచెం దింపేటప్పుడు మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చారు. ఎవరంటే దివ్యనికిత కొంచెం పోరాడింది, బట్ తోసారు. తర్వాత అందరూ కలిసి ఏదో ప్లాన్ చేసి ఎవరినో దింపేద్దామని చూస్తే రివర్స్ అయ్యి డిమాండ్ని కూడా అలాగే తోసారు. దీనికి ఇద్దరు సంచాలకులు, ఒకళ్ళు రాము, ఇంకొకళ్ళు ఫ్లోరా. అసలు వీళ్ళకి రూల్స్ అర్థమై ఇస్తారు, రూల్స్ అర్థం కాకిస్తారు, ఏమీ తెలియదు. సరే, ఏదో స్ట్రాటజీ ఏమీ లేకుండా ఆడుతున్నారు, ఎవరొకళ్ళు దింపేస్తున్నారు కదా. అలానే శ్రీజను కూడా దింపారు. నాగార్జున గారు ఒక వీకెండ్ ఎపిసోడ్లో చెప్పినట్టు నువ్వు ఉండవా మా మధ్యలో తుత్తు అంటావని. నన్ను ఎందుకు దింపారు, నన్ను దింపకూడదు కదా అని తన వాదన మొదలుపెట్టింది. నువ్వు అలాగే దింపింది మిగతా అందరినీ, నిన్ను దింపేటప్పటికి మాత్రం రూల్స్ మాట్లాడేస్తారు. సరే, ఎలాగోలా ఈ రౌండ్ అయ్యింది అనిపించి నెక్స్ట్ రౌండ్కి ఇమ్మానియల్, భరణి, కళ్యాణ్, తనూజ వెళ్ళారు. ఇక్కడ ఇచ్చిన మరో అద్భుతమైన టాస్క్ గాలి, నిప్పు, నీరు. ఈ టాస్క్ గురించి బిగ్ బాస్ చాలా పెద్దది చెప్పాడు, కానీ టాస్క్ చాలా చిన్నది. మొత్తానికి ఈ టాస్క్లో ఫైనల్గా ఇమ్మానియల్ గెలిచి ఈ వారం ఇమ్యూనిటీ పొందాడు. మరి మిగతా వాళ్ళకి ఎలాంటి టాస్క్లు ఇచ్చి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఇస్తాడో రేపటి ఎపిసోడ్లో కానీ తెలియదు. అంతా ట్రిమ్ చేసి గంట సేపు చూస్తేనే నాకు ఇలా అనిపించింది. అంటే బాబోయ్, కొంతమంది 24/7 చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత నరకం కనపడి ఉంటుందో పాపం వాళ్ళ. ప్లీజ్ బిగ్ బాస్ కొంచెం ఆడమని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి బిగ్ బాస్. నాగార్జున గారు ప్రతి వారం ఇది చదరంగం కాదు రణరంగం, చదరంగం కాదు రణరంగం అంటూనే ఉంటారు. ఆ రణరంగానికి ఇప్పటిదాకా జస్టిఫికేషన్ ఒక్క ఎపిసోడ్లో కూడా ఇవ్వలేదు. చూద్దాం వచ్చే ఎపిసోడ్లు ఎలా ఉంటాయో. ఇక మీద నేను కూడా ఈ బిగ్ బాస్ మీద రోజు నా ఒపీనియన్, ఏదో స్టార్టింగ్లో రివ్యూ అన్నా కానీ నా అభిప్రాయం చెబుదాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కదా, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.